బ్రేకింగ్ న్యూస్ సికింద్రాబాద్లోని కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ చేసి పరారైంది. పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసింది నేపాల్ ముఠ. యజమాని కాళ్ళు చేతులు కట్టేసి పెద్ద మొత్తంలో బంగారు నగదును ఎత్తుకెళ్లారు. కార్ఖానా పిఎస్ పరిధిలోని గన్రాక్ ఎన్క్లేవ్ కెప్టెన్ గిరి ఇంట్లో నేపాల్కు చెందిన వ్యక్తి పనిచేస్తున్నాడు. అతను మరో నలుగురితో కలిసి చోరీకి ప్లాన్ చేశాడు. అయితే ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేశారు. సుమారు 50 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. 25 తులాలకు పైగా బంగారం, 23 లక్షల నగదు చోరీ చేశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గన్రాక్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నటువంటి కెప్టెన్ గిరి ఇంట్లో పనిచేస్తున్నటువంటి నేపాలీకి చెందినటువంటి పని వాళ్ళు నిన్న సాయంత్రం దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి బంగారం నగదును పాటు తీసుకొని వెళ్ళి కెప్టెన్ గిరిని కాళ్ళు చేతులు కట్టేసి అరవకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత అరుపులు వినిపించడంతో పక్కనే ఉన్నటువంటి వాసులు ఇక్కడికి చేరుకొని వెంటనే తాళ్లతో బంధించబడి ఉన్నటువంటి కెప్టెన్ గిరిని విడిపించారు. ఆ తర్వాత జరిగిందంతా తెలుసుకున్నటువంటి స్థానికులు వెంటనే గిరికి 100కి డయల్ చేయడం, పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నారు. అయితే నేపాలీకి చెందినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా పని కోసం 15 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లే కెప్టెన్ గిరి ఇల్లు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రీసెంట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనిలో మానేయడంతో అటు కెప్టెన్ గిరి కుటుంబ సభ్యులంతా కూడా నేపాల్కి చెందినటువంటి ఇద్దరు భార్యాభర్తలు వచ్చి మేము పని చేస్తామని చెప్పడంతో వెంటనే వాళ్ళని నమ్మారు. 15 రోజుల పాటు వాళ్ళని నమ్మించినటువంటి నేపాలీకి చెందినటువంటి దంపతులు ఆ తర్వాత ఇంట్లో ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ బంగారం ఉంది అని చెప్పేసి మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే లోపల పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకనంటే ఒకవైపు ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వాళ్ళిద్దరినీ కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కెప్టెన్ గిరి నుంచి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. అంటే వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి త్రూ పనిలో జాయిన్ అయ్యారు, పనిలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పనితీరు ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, దాంతోపాటు రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి మొత్తం వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అంటే అక్కడ పోల్కి కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి సమయంలోనూ ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నేను నిల్చున్నటువంటి ప్లేస్ని పూర్తిగా క్యాప్చర్ చేస్తుంది. అంటే ఇంట్లో నుంచి లోపలికి వచ్చేటువంటి టైంలోనూ అదేవిధంగా ఇంట్లోకి వెళ్ళేటువంటి టైంలోనూ ఆ సీసీ కెమెరా క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ వెహికల్లో వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేది కూడా పూర్తిగా పోలీసుల సీసీ కెమెరా ఆధారంగా కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా హైదరాబాద్ లాంటి ఈ ప్రాంతాల్లో చాలా వరకు సాఫ్ట్వేర్ కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు ఇలా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల ఇళ్లలో కూడా పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి చాలామందిని తీసుకొచ్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా వీళ్ళ దగ్గర ఉండవు. కేవలము వాళ్ళు పని కోసం వచ్చినటువంటి సమయంలో పనిని చేస్తాము అని చెప్పడంతో వెంటనే కూడా ఇటు ఇంటి ఓనర్స్ నమ్మి వెంటనే పనిలో జాయిన్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఐడి ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా వివరాలను సేకరించుకొని సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వడంతో పాటు కన్సల్టెన్సీ ద్వారా వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నిటిని సేకరిస్తే ఇలాంటి దొంగతనాలు పాల్పడినా లేదంటే ఎలాంటి వాటికి వాళ్ళు కూడా
పాల్పడినప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వెంటనే ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఎప్పుడైతే పనిలో జాయిన్ అవుతారో ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఐడీస్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసి వాళ్ళని పనిలో తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఈ ఇంట్లో ఉన్నటువంటి అంటే కెప్టెన్ గిరి ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా వాళ్ళు 15 రోజుల నుంచి అబ్జర్వేషన్ చేశారు. ఆ తర్వాతనే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డాడో నేపాల్కి సంబంధించినటువంటి దంపతుల కోసం గాలింపు చర్యలను కూడా ముమ్మరం చేశారు. కెమెరామెన్ హరీష్తో సుజాత, కార్ఖానా పోలీస్ స్టేషన్. సికింద్రాబాద్ లోని కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడినట్లు కూడా మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ లో భాగంగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకోవడం, ఇక దాని ప్రకారం కేసు దర్యాప్తును కొనసాగించడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇంట్లో పనిచేసే నేపాల్కి చెందిన వ్యక్తి తన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ గిరి అనే వ్యక్తి అతని కాళ్ళు చేతులు కట్టేసి పెద్ద మొత్తంలో బంగారాన్ని అలాగే నగదులను కూడా దోచుకు వెళ్లారు అని చెప్పి కూడా అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులకి. కుటుంబ సభ్యుల ఆ కంప్లైంట్ మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం నేపాల్కి సంబంధించిన దంపతుల్ని. వాళ్ళ ఈ చోరీకి పాల్పడినట్లు ప్రధానంగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇంటి యజమానిపై దాడి చేసి నోటికి ప్లాస్టర్ వేసి దొంగతనం చేసినట్లుగా కూడా వాళ్ళు ఆరోపించారు. ఈ నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రస్తుతానికి పోలీసులు. నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. కార్ఖానాలో పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసి ఈ విధంగా ముఠా అందరూ కూడా చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. 25 తులాలకు పైగా బంగారాన్ని అలాగే 23 లక్షల నగదును కూడా చోరీ చేసినట్లు ఈ నేపాలీ కుటుంబం ఏదైతే ఉందో, గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు చోరీకి పాల్పడినట్లుగా కూడా చోరీకి పాల్పడిన కుటుంబ సభ్యులు పోలీసులకి సమాచారం అందించారు. ఇక దీని ప్రకారమే పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన సీసీటీవీ ఫుటేజ్ ను కూడా చూస్తున్నాం. ఏదైతే దాడికి పాల్పడడానికన్నా ముందు వాళ్ళు ఒక కారులో రావటం, దాని తర్వాత అందరూ ఒక 4-5 సభ్యులు ఈ దాడికి పాల్పడి దాని తర్వాత వాళ్ళ ఇంట్లో చోరీ చేసిన బంగారం డబ్బుతో అక్కడి నుంచి అదే కారులో ఉడాయించిన ఘటనను కూడా అక్కడే పక్కనే రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఏ విధంగా జరిగింది చోరీ, ఏ విధంగా వాళ్ళు దీనికి పాల్పడ్డారు ఈ ఘటనకి అని సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. అండ్ వీళ్ళు చోరీ తర్వాత పరారైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. ఇక వాళ్ళ పైన ఏదైతే ఇంటి యజమాని గిరి ఉన్నారో తన పైన దాడి చేసి తన కాళ్ళు చేతులు కట్టేసి బెదిరింపులకి పాల్పడి ఇంట్లో ఉన్న బంగారం అలాగే నగదును కూడా చోరీ చేశారని పోలీసుల దర్యాప్తులో భాగంగా తెరపైకి వస్తున్న విషయాలు.